అన్ఎక్స్పెక్టెడ్లీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. మే 30 రావాల్సిన ఈ సినిమా జూలై 4 కి పోస్ట్ పోన్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ విషయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినా ఈ వాయిదా వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. దాని వెనకాల నిర్మాత నాగవంశి వ్యూహం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ ప్లాన్ ఏంటి, కింగ్డమ్ సినిమా వాయిదా పడడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మన ఛానల్ కి మంచి రీచ్ వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కింగ్డమ్ విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తర్వాత చాలా కేర్ తీసుకొని చేస్తున్న సినిమా. ఈ సినిమాని మళ్ళీ రావా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఈ సినిమా పైన క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా సినిమా పైన హైప్ ని క్రియేట్ చేశాయి. ఇక అన్ని సెట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ రాబోతుందని ఆడియన్స్ తో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అనుకున్నట్టుగానే మే 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కాకపోతే ప్రెసెంట్ ఇండియా పాక్ వార్ నేపథ్యంలో సిచ్యువేషన్స్ కాస్త అన్కంట్రోల్ గా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని అఫీషియల్ గా జూలైకి పోస్ట్ పోన్ చేస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ పోన్ వెనుక నిర్మాత నాగవంశి పక్కా ప్లాన్ నట్టు తెలుస్తుంది. అదేంటంటే విజయ్ దేవరకొండ ప్రీవియస్ సినిమాలు లైగర్, ఫ్యామిలీ స్టార్, ఖుషి పెద్ద డిజాస్టర్ అయ్యాయి. కాకపోతే ఈసారి కింగ్డమ్ సినిమాతో అలాంటి మిస్టేక్ జరగకూడదని, ఖచ్చితంగా విజయ్ కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని నిర్మాత నాగవంశి ఫిక్స్ అయ్యారు. అందుకే రామ్ చరణ్ కి పడాల్సిన కింగ్డమ్ సినిమాని విజయ్ దేవరకొండ కోసం తీసుకొచ్చి ఆయనను ఈ సినిమాలో హీరోగా సెట్ చేశారు. ఇక అప్పటి నుంచి మేకింగ్ పరంగా గానీ, విజువల్స్ పరంగా గానీ, మ్యూజిక్ పరంగా గానీ, టెక్నీషియన్స్ పరంగా గానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు 1 year గా ఈ సినిమాని చాలా కాన్సన్ట్రేషన్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రెసెంట్ సినారియో చూస్తుంటే అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక రిలీజ్ తర్వాత కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలని, విజయ్ దేవరకొండ సినిమాలో కింగ్డమ్ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలవాలని నాగవంశి ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రెసెంట్ నేషనల్ వైడ్ గా సిచ్యువేషన్స్ కొంచెం అన్కంట్రోల్ గా ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్స్ లో సినిమాని రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆ చిన్న నెగిటివ్ పాయింట్ కూడా కింగ్డమ్ సినిమా పైన పడొద్దని చాలా ఆచితూచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నాడు నాగవంశి. జూలై 4 అంటే నెల రోజుల కంటే ఎక్కువ టైం ఉంది. ఆ టైం వరకు నేషనల్ వైడ్ గా సిచ్యువేషన్స్ కొంచెం కంట్రోల్ కి వస్తాయి కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే సినిమాకి కలెక్షన్స్ పరంగా గానీ, ఇటు పాజిటివ్ రెస్పాన్స్ పరంగా గానీ హైయెస్ట్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో నాగవంశి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అటు నాగవంశి గానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ ఇద్దరి కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి విజయ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రేంజ్ లోనే ఈ సినిమా ఉండబోయేలా ప్లాన్ చేస్తారట నాగవంశి. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నాగవంశికి సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని, కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా వసూలు సాధించే అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి గత కొన్ని సంవత్సరాలుగా డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకి కింగ్డమ్ సినిమా మరోసారి తనకు హిట్ ట్రాక్ ని ఎక్కిస్తుందా? విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా? 1000 కోట్ల క్లబ్ లో ఈ సినిమాతో చేరుతాడా అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే. మరి కింగ్డమ్ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఎంటర్టైనింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.